మనందరికీ కామన్గా ఒక ప్రాబ్లం ఉంటుంది. టైం సరిపోవడం లేదు. దేనికి సరిపోవడం లేదు టైం? మార్నింగ్ జిమ్కి వెళ్ళడానికి టైం సరిపోవడం లేదు. ఆఫీస్ వర్క్ పూర్తి చేసుకోవడానికి టైం సరిపోవడం లేదు. ఫ్యామిలీతో గడపడానికి టైం సరిపోవడం లేదు. మరీ ముఖ్యంగా ఓటీటీ రీల్స్ చూడడానికి టైం సరిపోవడం లేదు కదా. ఎందుకు సరిపోవడం లేదు టైం? పొద్దున్నే లేవగానే ఫోన్ తీసుకుంటాం. ఒక 5 నిమిషాలు రీల్స్ చూద్దాం అనుకుంటాం. ఫోన్లోంచి తల బయట పెట్టేసరికి గంట గడిచిపోయి ఉంటుంది. ఆ రోజు జిమ్ గోవిందా. మళ్ళీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి అంటాం, టైం సరిపోవడం లేదు బ్రో అని. కానీ దేవుని సృష్టిలో అద్భుతమైన విషయం ఏమిటంటే, అంబానీకి ఉన్నది 24 గంటలే, బిల్ గేట్స్కి ఉన్నది 24 గంటలే, మనకు ఉన్నది 24 గంటలే. అయితే వాళ్ళు మాత్రమే టైం ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రామ్ భూపాల్. మన ఛానల్ భూపాల రాగంకి మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో టైం మేనేజ్మెంట్ని సింపుల్గా ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ట్రస్ట్ మీ, ఈ వీడియో చూశాక మీ డైలీ రొటీన్లో మార్పు వస్తుంది. లెట్ us స్టార్ట్. అసలు ఈ టైం ప్రాబ్లం ఏంటి? మీకు నిజం చెప్తాను. మనకు టైం తక్కువ కాదు, మనకి క్లారిటీ తక్కువ. ఎలాగో చూద్దాం. మార్నింగ్ లేవగానే ఒక ప్లాన్ అంటూ లేకపోతే ఏం చేస్తాం? ఫోన్ ఓపెన్ చేస్తాం, వాట్సాప్ మెసేజెస్ చెక్ చేస్తాం, ఇన్స్టా రీల్స్ చూస్తాం, యూట్యూబ్ వీడియోస్లో పడిపోతాం. సడన్గా చూస్తే 10-11 అయి ఉంటుంది. అప్పుడు మన రియాక్షన్, అయ్యో ఈరోజు కూడా హాఫ్ డే వేస్ట్ అయిపోయింది. ఫ్రెండ్స్, టైం ప్రాబ్లం కాదు, ప్లానింగ్ ప్రాబ్లం. సో టైం మేనేజ్మెంట్లో రూల్ నెంబర్ 1, ప్లాన్ యువర్ డే. ముందు రోజు రాత్రి కానీ ఉదయాన్నే లేచిన వెంటనే కానీ ఆ రోజు చేయవలసిన పనులు ఒక లిస్టు రాయండి. ఉదాహరణకి ఎక్సర్సైజ్ 1 గంట, పేపర్ చదవడం 1 గంట, ఆఫీస్ వర్క్ ఒక 6 గంటలు, ఓటీటీ అండ్ రీల్స్ ఒక 3 గంటలు. సరిపోతుందా? అలా ఒక లిస్టు రాయండి. ఇది చిన్న హ్యాబిట్ లాగా అనిపించవచ్చు, కానీ మైండ్ని ఆర్గనైజ్డ్గా చేస్తుంది. వితౌట్ ప్లాన్ మెదడు మనల్ని అడుగుతుంది ఏం చేయాలి అని. విత్ ప్లాన్ అయితే మెదడు మనకే చెబుతుంది నెక్స్ట్ ఈ పని చేయి అని. అది డిఫరెన్స్. టైం మేనేజ్మెంట్లో రూల్ నెంబర్ 2, ప్రయారిటీ ట్రిక్. ఫ్రెండ్స్, మనం రాసుకున్న అన్ని పనులు ఈక్వల్ కాదు. కొన్ని ఇంపార్టెంట్, కొన్ని ఎంటర్టైన్మెంట్. సపోజ్ రేపు ఒక ఎగ్జామ్ ఉంది, కానీ మీరు రీల్స్ చూస్తున్నారు. రీల్స్ సరదాగానే ఉంటాయి, కానీ ఎగ్జామ్ పాస్ చేయవు. సో రిమెంబర్ దిస్ రూల్. ఇంపార్టెంట్ వర్క్ ఫస్ట్, ఎంటర్టైన్మెంట్ లేటర్. సక్సెస్ఫుల్ పీపుల్ సీక్రెట్ ఇదే. టైం మేనేజ్మెంట్లో రూల్ నెంబర్ 3, పొమోడోరో టెక్నిక్. భయపడకండి, పొమోడోరో అంటే ఇటాలియన్ భాషలో టమాటా. ఇది చాలా సింపుల్ బట్ పవర్ఫుల్ టెక్నిక్. ఒక్కోసారి మన ముందున్న పనులను చూసి భయం వేస్తుంటుంది. ఎన్నో పనులు ఉన్నాయి, ఎప్పటికి పూర్తయ్యానో అని. అప్పుడు ఎక్కువగా ఆలోచన చేయకుండా 25 మినిట్స్ వర్క్ చేయండి, 5 మినిట్స్ బ్రేక్ తీసుకోండి, మళ్ళీ 25 మినిట్స్ వర్క్, మళ్ళీ 5 మినిట్స్ బ్రేక్. రిపీట్. 25 మినిట్స్ వర్కే కదా అని చెప్పి మనకు ఉత్సాహం వస్తుంది. ఇది స్టూడెంట్స్కి సూపర్ ఎఫెక్టివ్ టెక్నిక్. మన బిగ్గెస్ట్ టైం కిల్లర్ ఏంటి? గెస్ చేయండి. ఎస్, స్మార్ట్ ఫోన్. ఒక యావరేజ్ పర్సన్ డైలీ 3 to 5 అవర్స్ ఫోన్లో స్పెండ్ చేస్తారు. జస్ట్ ఇమాజిన్, అది ఒక 2 అవర్స్ తగ్గిస్తే, అంటే 2 into 365 days, 730 అవర్స్, దాదాపు 30 రోజులు. అంటే సంవత్సరానికి 1 నెల మనకి అదనంగా దొరుకుతున్నట్టేగా. టైం లేదని వాపోతాం. ఒక చిన్న ఎగ్జాంపుల్. 2 వ్యక్తులు ఉంటారు. మొదటివాడు అలారం మోగగానే స్నూజ్ బటన్ నొక్కుతాడు, మళ్ళీ మోగుతుంది, మళ్ళీ నొక్కుతాడు. అలా 10 గంటలకు లేస్తాడు. ఇక రోజంతా టైం లేదు, లైఫ్ ఈజ్ బిజీ అని ఏడుస్తాడు. రెండోవాడు ఉదయాన్నే లేస్తాడు, రోజంతా ప్లాన్ చేసుకుంటాడు, ఎక్సర్సైజ్ చేస్తాడు, ఆఫీస్లో పనులు పూర్తి చేసుకుంటాడు. సాయంత్రానికి రీడింగ్, రిలాక్స్ లాంటి వాటికి టైం ఉంటుంది అతనికి. డిఫరెన్స్ ఏంటి? టాలెంట్ కాదు, ఇంటెలిజెన్స్ కాదు, టైం మేనేజ్మెంట్.
ఒక 3 హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటే అంతా మారిపోతుంది. మొదటిది, ఉదయం లేవగానే ఫోన్ అవాయిడ్ చేయాలి. ఆఫీస్కి సంబంధించిన వర్కో లేదంటే ఎవరికైనా ఇంపార్టెంట్ కాల్స్ చేయాల్సి ఉంటే ఓకే. రెండవది, ఆ రోజు చేయాల్సిన 3 ముఖ్యమైన పనులను డిసైడ్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని కంప్లీట్ చేయాలి అని. మూడవది, నైట్ రివ్యూ చేసుకోవాలి. ఈరోజు నేను టైంని సద్వినియోగపరుచుకున్నానా లేక వృధా చేశానా అని. ఫైనల్గా ఫ్రెండ్స్, లైఫ్లో బిగ్గెస్ట్ అసెట్ టైం. డబ్బు పోతే సంపాదించవచ్చు, అవకాశం పోతే ఇంకొకటి వస్తుంది, కానీ టైం పోతే మళ్ళీ రాదు. టైం వన్స్ గాన్, గాన్ ఫర్ ఎవర్. సో రిమెంబర్ దిస్ లైన్: డోంట్ మేనేజ్ టైం, మేనేజ్ యువర్ సెల్ఫ్. వన్స్ యూ కంట్రోల్ యువర్ సెల్ఫ్, టైం ఆటోమేటికల్లీ విల్ బీ కంట్రోల్డ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ బిగ్గెస్ట్ టైం వేస్ట్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. యూట్యూబ్ వీడియోస్ చూడమని మాత్రం చెప్పకండి. జై హింద్.